గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. కేసినేని నాని పోస్ట్పై ఆయన సోదరుడు కేసినేని చిన్ని స్పందించారు. కేసినేని నాని ఫేస్బుక్ పోస్ట్తో తనకు సంబంధం లేదని, కుటుంబంలో కలహాలు ఉండటం సహజమేనని అన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే తన ధ్యేయమని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం తిరువూరు సభను విజయవంతం చేయడంపైనే ఉందని అన్నారు. తిరువూరు సభకు 1,00,000కు పైగా పార్టీ శ్రేణులు, అభిమానులు వస్తారని తెలిపారు. టీడీపీలో తాను ఒక సామాన్య కార్యకర్తను మాత్రమేనన్నారు. ఈ నెల 7న తిరువూరులో జరిగే చంద్రబాబు సభకు ఏర్పాట్ల బాధ్యతను కేసినేని చిన్నికి టీడీపీ అప్పగించింది. ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ కూడా చిన్నికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయన పెద్ద ఎత్తున రాజకీయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కేసినేని నాని, ఆయన తమ్ముడు చిన్ని వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తిరువూరులోని టీడీపీ కార్యాలయం వద్ద 2 వర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ నెల 7న చంద్రబాబు సభ ఉండడంతో దాని ఏర్పాట్లపై కేసినేని నాని, కేసినేని చిన్ని తిరువూరుకు వెళ్లారు. ఫ్లెక్సీల్లో కేసినేని నాని ఫోటో లేదని ఆయన వర్గం వారు రచ్చరచ్చ చేశారు. దీంతో ఇరు వర్గాలు గొడవపడి టీడీపీ కార్యాలయంలోని ఫర్నిచర్ను పగలగొట్టారు. ఈ ఘటన తర్వాత కేసినేని నాని ఫేస్బుక్లో పలు వివరాలు తెలిపారు. ఎన్నికలో తన స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో తనను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసా వహిస్తారని చెప్పారు. అయితే ఈ పోస్టుపై స్పందించిన కేసినేని చిన్ని, కుటుంబంలో కలహాలు ఉండటం సహజమేనని, ప్రస్తుతం తమ దృష్టంతా తిరువూరు సభను విజయవంతం చేయడంపైనే ఉందని చెప్పుకొచ్చారు.